ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కెమికల్ బాండింగ్లో ఉండే ఫస్ట్ బాండ్ గురించి నేర్చుకుందాం. సో అదే అయానిక్ బాండ్. సో అసలు అయానిక్ బాండ్ అంటే ఏంటి అండ్ దీనికి డెఫినేషన్ ఏంటి, దీనికి ఉండే ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇది ఎలా ఫామ్ అవుతుంది అనేది మొత్తం క్లారిటీగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో అసలు ఈ కెమికల్ బాండింగ్ అంటే ఏంటి అండ్ దీంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఇది ఎలా ఫామ్ అవుతుంది అనేది మొత్తం ఒక వీడియో చేశాను. సో దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక అయానిక్ బాండ్ అంటే ఏంటో చూద్దాం. సో ఫస్ట్ అయానిక్ బాండ్ అంటే ఏంటి అండ్ ఇది ఎలా ఫామ్ అవుతుంది మెయిన్గా. సో ఇది ఎలా ఫామ్ అవుతుందో తెలిస్తే చాలా సింపుల్గా వచ్చేస్తుంది. సో ఫస్ట్ డెఫినేషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో డెఫినేషన్ చూసుకుంటే అయానిక్ బాండ్ది. సో అండ్ అయానిక్ బాండ్ is a chemical bond that formed by the attraction between oppositely charged ions, where one atom donates electron to the another atom is called ionic bond. So definition అనేది చూసుకుంటే an ionic bond is a chemical bond that formed by the attraction between oppositely charged ions where one atom donates electron to another atom. So another atom is called ionic bond. సో అసలు ionic bond అంటే ఏంటంటే ఇది ఒక కెమికల్ బాండ్ అండ్ ఇది ఎలా ఫామ్ అవుతుంది. సో ఎలా ఫామ్ అవుతుందంటే దట్ ఫార్మ్డ్ బై అట్రాక్షన్ బిట్వీన్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్. సో ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ఎప్పుడైతే కలుస్తాయో అది ఫామ్ అవుతాయో సో అప్పుడు ఈ అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇందులో ఇంకోటి ఏంటంటే ఒక ఆటం అనేది డొనేట్ చేస్తుంది. సో ఒక ఎలక్ట్రాన్ని ఇంకో ఆటంకి డొనేట్ చేస్తుంది. సో రెండు ఆటంలో ఫస్ట్ ఆటం అనేది తన దగ్గరున్న ఒక ఎలక్ట్రాన్ని ఇంకో ఆటంకి డొనేట్ చేస్తుంది. సో దాన్నే మనం అయానిక్ బాండ్ అనేది అంటాం. సో దీనికి ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే NaCl. సో సోడియం క్లోరైడ్. సో సోడియం దగ్గర ఒక ఎక్స్ట్రా ఆటం అనేది ఉంటుంది, ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ అయితే ఉంటుంది. సో అప్పుడు ఇది Na+ అవుతుంది అండ్ Cl అనేది మైనస్ అవుతుంది. సో ఫార్ములాలో ప్రకారం ఇది ఫామ్ అవ్వాలంటే ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ అయి ఉండాలి. సో ఇవి రెండు ప్లస్ మైనస్ ఉన్నాయి కాబట్టి ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్. సో అప్పుడు NaCl అనేది ఈ కాంపౌండ్ అనేది వస్తుంది. సో ఇది అయానిక్ బాండ్కు సంబంధించింది. అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బాండ్ గురించి నేర్చుకుందాం.